Hi Andy, welcome to DVR Academy. This is BVR. I am a physics lecturer. Today we are discussing about Wheatstone Beach in current electricity chapter. Most important chapter and ఇది ఆబ్జెక్టివ్ లో కానీ ఐపీలో కానీ రెండిట్లో కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దీని నుంచి మనకు ఐపీలో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ లో చూస్తే అండి మెయిన్స్ లో కానీ నీట్లో కానీ 3 క్వశ్చన్స్ వస్తాయి ఒక్క చాప్టర్ నుంచే. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో అండి ప్రిన్సిపల్ ఆఫ్ వీస్టన్ బీచ్ డెరైవ్ చేయబోతున్నా. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ వీస్టన్ బీచ్ ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో పార్ట్ 1 వీడియో అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో మీ ముందుకు వచ్చేస్తున్నాం. పార్ట్ 1 వీడియో కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్. సో ఈ చాప్టర్ నుంచి ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. అందులో పార్ట్ 1 వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ చెప్పబోతున్నాం. ద క్వశ్చన్ ఈజ్ వీస్టన్ బీచ్, ప్రిన్సిపల్ ఆఫ్ వీస్టన్ బీచ్ ఆర్ బ్యాలెన్సింగ్ వీస్టన్ బీచ్ అంటాం. ఈ చాప్టర్లో 3 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయమ్మా. 3 లాంగ్ ఆన్సర్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ వీస్టన్ బీచ్ క్వశ్చన్ అండి. దీన్నే మనం పార్ట్ 1 వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఓకే, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే, స్టేట్ కిర్చాఫ్స్ లా ఫర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ యూజింగ్ దీస్ లాస్ రెడ్యూస్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్సింగ్ ఇన్ ఏ వీస్టన్ బీచ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది జాగ్రత్తగా చూడండి. ఆ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి, మీకు ఏం డౌట్ ఉంది ఒకసారి కామెంట్స్లో చూస్తే మళ్ళీ మనం ఒకసారి చూసి ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ క్లియర్ చేసుకుందాం. సో ఇక్కడ ఆన్సర్లో అమ్మ ఫస్ట్ మన కిర్చాఫ్ లాస్ చెప్పాలి. కిర్చాఫ్ అనే సైంటిస్ట్ నేమ్ అండి. కిర్చాఫ్ అనే సైంటిస్ట్ 2 లాస్ గురించి డిస్కస్ చేశాడు. ఒకటి కరెంట్ లా, ఇంకోటి వోల్టేజ్ లా అండి. ఈ 2 లాస్ని యూజ్ చేసుకుని మనం వీస్టన్ బీచ్ ప్రిన్సిపల్ లేదా బ్యాలెన్సింగ్ ఆఫ్ వీస్టన్ బీచ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిర్చాఫ్ ఫస్ట్ లా, సెకండ్ లా రాసుకున్నట్లయితే కిర్చాఫ్ ఫస్ట్ లా, కిర్చాఫ్స్ ఫస్ట్ లా మా దీనికే కిర్చాఫ్ కరెంట్ లా అని కూడా నేమ్ అండి. కిర్చాఫ్స్ కరెంట్ లా అని కూడా పిలుస్తుంది. కిర్చాఫ్స్ కరెంట్ లా ఇక్కడ చూస్తే, సో టోటల్ కరెంట్ ఈక్వల్ టు 0 చేయాలి. అది 0 చేయడానికి మనం డైరెక్షన్స్ ఫాలో అవ్వాలండి. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్, the algebraic sum of current inverts the junction the algebraic sum of current inverts the junction is equal to algebraic sum of current away from the junction. Away from the junction. The Kirchhoff first law statement amma. Kirchhoff first law.
సో మన స్టేట్మెంట్లు ఏం చెప్పాము అదే డయాగ్రామ్ రూపంలో చూపిస్తే ఈ మధ్యలో దీన్ని జంక్షన్ అంటాం. దీంట్లో పాస్ అవుతున్న కరెంట్స్ I1, I2, I3, I4, I5. సో మనం ఇప్పుడు యారో మార్కును బేస్ చేసుకొని చెప్పాలమ్మా. ఇక్కడ ఉన్నటువంటి యారో మార్కును బేస్ చేసుకొని చెప్పాలి. ఏ కరెంట్ ఇన్వర్స్ వెళ్తుందో ఏ కరెంట్ అవుట్వర్డ్స్ వెళ్తుందో చూడాలి. సమ్ ఆఫ్ కరెంట్ ఇన్వర్స్ జంక్షన్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్ అవుట్వర్డ్ ద జంక్షన్ అని చెప్పొచ్చు. సమ్ ఆఫ్ కరెంట్ ఇన్వర్స్ జంక్షన్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్ అవే ఫ్రమ్ ద జంక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే అమ్మా I1, I4 ఇన్వర్స్ ద జంక్షన్ అండి ఇస్ ఈక్వల్ టు I2 ప్లస్ I3 ప్లస్ I5 అవే ఫ్రమ్ ద జంక్షన్. అంటే దీన్ని I1 ప్లస్ I4 మైనస్ I2 మైనస్ I3 మైనస్ I5 ఈజ్ జీరోగా కూడా రాయొచ్చు. కిర్చాఫ్ అట్లా దీని 2 మార్క్స్ అండి. కిర్చాఫ్స్ ఫస్ట్ లా దీని 2 మార్క్స్. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ ఇన్వర్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ అవే ఫ్రమ్ ద జంక్షన్. మనం చెప్పిన స్టేట్మెంట్ ఇది ఈక్వేషన్. సో నెక్స్ట్ కిచ్చా సెకండ్ లా చూద్దామండి. కంటిన్యూషన్. కిర్చాఫ్స్ సెకండ్ లా. కిర్చాఫ్స్ సెకండ్ లా. The algebraic sum of potential difference with the sum of potential around any circuit or any closed loop is equal to 0. Is equal to 0. That is V1 plus V2 plus and so on plus Vn is equal to 0. Sigma V is equal to 0. Sigma V is equal to 0. సో కిర్చాఫ్ సెకండ్ లా అని మనం కిర్చాఫ్ వోల్టేజ్ లా అని కూడా అంటాం. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అన్నా కూడా ఇదే. ఫస్ట్ లానేమో కరెంట్ లా అంటాం, సెకండ్ లానేమో వోల్టేజ్ లా అంటాం. సో దీని వరకు 2 మార్క్స్ అమ్మా. ఫస్ట్ లాకి 1 మార్కు, సెకండ్ లాకి 1 మార్క్, ఇంతవరకు 2 మార్క్స్. ఇప్పుడు చూసినట్లయితే వీస్టన్ బ్రిడ్జ్ అని చెప్తున్నాం. ప్రిన్సిపల్ ఆఫ్ వీస్టన్ బ్రిడ్జ్. ప్రిన్సిపల్ ఆఫ్
Wheatstone bridge. ప్రిన్సిపల్ ఆఫ్ వీస్టన్ బ్రిడ్జ్. చూడడం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీస్టన్ బ్రిడ్జ్ని ఎలా కనెక్ట్ చేయాలో చెప్పుకుంటాం. కన్సిడర్ చాలా ఇంపార్టెంట్. 4 resistors consider 4 resistors P comma Q comma R and S are connected as shown in figure. Are connected as shown in figure. Then form 4 junctions. ఏమేంటి అమ్మడవి? A comma B comma C and D. P comma Q comma R and S resistors అయితే జంక్షన్స్ A comma B comma C and D. ఇందులో the two opposite junctions, B and D are connected to galvanometer and A and C are connected to a battery. Let దాంట్లో పాస్ అయ్యే కరెంట్ అమ్మ. Let I be the current passing through circuits. స్టెప్ మనం ఏదైతే కన్స్ట్రక్షన్ లో చెప్పుకున్నామో అదంతా కూడా ఇప్పుడు నేను మీకు డయాగ్రామ్ లో చూపిస్తానండి. డయాగ్రామ్ చాలా నీట్గా వేసుకోవాలి. డయాగ్రామ్ 1 మార్క్ ఉంటుంది. డయాగ్రామ్ 1 మార్క్. సో చూడమ్మ జాగ్రత్త, ఇక్కడ 4 రెసిస్టర్స్ తీసుకుంటున్నాను. ఈ 4 రెసిస్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ ఎలా కనెక్ట్ చేస్తున్నామో చూడండి. ఈ 4 రెసిస్టర్ కి మధ్యలో గాల్వానోమీటర్ ఉంటుంది. ఇది P Q R S. ఇది జంక్షన్ A, జంక్షన్ B, జంక్షన్ C, జంక్షన్ D. ఈ 2 జంక్షన్స్ మనం మ్యాటర్లో చెప్పినట్టుగా ఏని సిని రెండింటిని కూడా ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం. ఇది బ్యాటరీ. దీని నుంచి సర్క్యూట్ పాస్ అయ్యే కరెంట్ I. ఈ రెండింటి మధ్యలో ఒక గాల్వానోమీటర్ తీసుకుంటున్నామండి.
అంటే ఇందా కన్స్ట్రక్షన్ లో చెప్పినట్లుగా బిట్వీన్ టూ జంక్షన్స్ బి అండ్ డి గాల్వానోమీటర్ కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ I అనే కరెంట్ సర్క్యూట్ దగ్గరికి వచ్చేసరికమ్మా ఇటు I1 గా స్ప్లిట్ అవుతుంది. I2 డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, డయాగ్రామ్ జాగ్రత్తగా చూడాలి. బి దగ్గరకు వచ్చేంత వరకు కూడా కరెంట్ I1 ఉంటుంది. సో ఇక్కడ బి నుంచి డికి వెళ్ళేటప్పుడు గాల్వానోమీటర్ కాబట్టి ఇది గాల్వానోమీటర్ క్యాపిటల్ G అని చూపిస్తామమ్మా. గాల్వానోమీటర్ కాబట్టి ఆ కరెంట్ గాల్వానోమీటర్ కరెంట్ అవుతుంది. ఇది I3, ఇక్కడ వరకు I3నే ఉంటుందమ్మా. ఇది IG, ఈ IG I2 రెండు కలిపి I4 గా బయటికి వెళ్తున్నాయి. సేమ్ అయ్యనే కరెంట్ బయటకు వస్తుంది. ఇది డయాగ్రామ్ అండి, డయాగ్రామ్ 1 మార్క్. సో 4 రెసిస్టర్స్ ఉన్నాయి PQRS. అవి 4 డయాగ్రామ్ ఉన్నట్టు కనెక్ట్ చేస్తే 4 జంక్షన్లు ఫామ్ అయిన ABCD. జంక్షన్ B and జంక్షన్ D are connected to the galvanometer. జంక్షన్ A and C are connected to the battery. This is Wheatstone bridge అని చెప్పుకున్నాం. దీంట్లో I అనేది కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. సో ఇప్పుడు కంప్లీట్ గా డయాగ్రామ్ చూస్తూ మనం చేస్తున్నామండి. డయాగ్రామ్ చూస్తూ కంపల్సరీగా మనం ఫాలో అవ్వాల్సిందే. డయాగ్రామ్ లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ జంక్షన్ దగ్గర ఫస్ట్ లా అప్లై చేయాలి, కరెంట్ లా అప్లై చేయాలమ్మా జంక్షన్ ఎక్కువగా ఉన్న దగ్గర. మనం ఇక్కడ బి అండ్ డి దగ్గర ఫస్ట్ లా అప్లై చేస్తాం, లేదంటే కరెంట్ లా అప్లై చేస్తాం. లూప్ దగ్గర సెకండ్ లా అప్లై చేస్తాం. ఇది జాగ్రత్తగా చూడండి. అప్లయింగ్ కరెంట్ లా at B and D junctions. Applying current law at junctions B and D. సో చూడండి, జంక్షన్ బి దగ్గర అప్లై చేస్తే కొంచెం జాగ్రత్తగా చూడాలి. బి దగ్గర అప్లై చేస్తే మనం ఏం చెప్పామండి, ఫస్ట్ లా లేకపోతే కరెంట్ లా సమ్ ఆఫ్ కరెంట్ ఇన్వర్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ కరెంట్ అవుట్వర్డ్ ద జంక్షన్ అన్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే బి అనే జంక్షన్ దగ్గర I1 అనే కరెంటు టువర్డ్స్ ద జంక్షన్ వెళ్తుంది. బి అని దగ్గర జంక్షన్ ఉందమ్మా. I1 ఏమో ఇక్కడ I1 ఉంటుంది. I1 ఏమో టువర్డ్స్ ద జంక్షన్. I3 అండ్ IG are away from the junction. మన ఫార్ములా సమ్ ఆఫ్ ద కరెంట్ ఇన్వర్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ కరెంట్ అవుట్వర్డ్ ద జంక్షన్ అని చెప్తున్నాం. కాబట్టి ఇన్వర్స్ ద జంక్షన్ అంటే అమ్మ I1 ఈజ్ ఈక్వల్ టు అవుట్వర్డ్ ద జంక్షన్ అంటే I3 ప్లస్ IG. ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. In the same way at junction D, sum of current inverse the junction I2 plus IG are coming towards the junction D, but I4 is away from the junction. It is equation number 2. It is equation number 2. Just applying voltage law at లూప్స్ దగ్గర వోల్టేజ్ అప్లై చేయాలండి. ఇక్కడ లూప్ అంటే ABDA ఒక లూప్ అవుతుందమ్మ. ABDA ఒక లూప్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లూప్ సైడ్ A నుంచి B వరకు పొటెన్షియల్ డిఫరెన్స్ V1 ఉంటుందమ్మా. జాగ్రత్తగా చూడాలి, మళ్ళీ చెప్తున్నాను. ABDA అనేటువంటి లూప్లో A నుంచి B వరకు పొటెన్షియల్ డిఫరెన్స్ V1 ఉంటుంది. B నుంచి D వరకు పొటెన్షియల్ డిఫరెన్స్ V2 ఉంటుంది. D నుంచి A వరకు పొటెన్షియల్ డిఫరెన్స్ V3 ఉంటుంది. మన వోల్టేజ్ లా ఏంటంటే అంటే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు 0. కాబట్టి 3 పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు 0 చేస్తున్నాం. అయితే ఏ దగ్గర నుంచి కరెంట్ అవే కాబట్టి -I1P according to Ohm's law V is equal to IR, but here current flows from junction A to B. ఏ దగ్గర అవే కాబట్టి అమ్మా AB మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్ ఉంటుంది. I1P
సేమ్ అలాగే బి నుంచి డీకి వస్తుందండి కరెంటు. బి నుంచి డీకి వస్తుంది కాబట్టి బి నుంచి ఐజీ అనేది ఎవే ఎందులోకి వస్తుందండి అంటే గాల్వానోమీటర్. సో ఐజీజీ. నెక్స్ట్ జంక్షన్ డి దగ్గర కరెంట్ టువర్డ్స్ అమ్మా. ద కరెంట్ ఈజ్ I2 ఫ్రమ్ రెసిస్టర్ ఆర్ ఈక్వల్ టు 0. మనం పాయింట్ చూసుకోవాలి ఇక్కడ. ఏ నుంచి బి వరకు ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది V2. బి నుంచి డి వరకు ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ V2. డి నుంచి ఏ వరకు ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ V3. V1 V2 V3 మొత్తాన్ని ఈక్వల్ టు 0 చేశాం. సో ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ కరెంట్ టువర్డ్స్ అయితే ప్లస్ తీసుకోవాలి, ఏవే అయితే నెగిటివ్ తీసుకోవాలి. ఫస్ట్ నేను ఏబి మధ్యలో తీసుకుంటున్నానమ్మా. పాయింట్ ఏ దగ్గర కరెంట్ ఎవే కాబట్టి -I1 తీసుకున్నాను. ఓమ్స్ లా బేసిస్ పొడవుల డిఫరెన్స్ అంటే V ఈజ్ ఈక్వల్ టు IR. I అంటే ఇక్కడ I1 కాబట్టి -I1. R అంటే రెసిస్టెన్స్ కాబట్టి రెసిస్టెన్స్ ప్లేస్ లో P ఉంది కాబట్టి -I1P. అలాగే B2D -IGG. D2A plus I2R is taken as equation number 3. ఇంకొక లూప్ ఉందండి ఇక్కడ డయాగ్రామ్ లో. ఇంకొక లూప్ ఉందమ్మా. BCDP ఇదొక లూపం. ఈ లూప్ని బేస్ చేసుకొని చెప్తే కరెంట్ V దగ్గర స్టార్ట్ అవుతుంది ఎవే కాబట్టి -I3Q. బట్ సి దగ్గరికి 2 వర్డ్స్ కాబట్టి అమ్మా కరెంట్ I4 రెసిస్టెన్స్ S ప్లస్ I4S ప్లస్ డి నుంచి బి అంటే డికి 2 వర్డ్స్ కాబట్టి IGG is equal to 0. It is taken as equation number 4. అమ్మా ఈక్వేషన్ 1, 2 ఫస్ట్ లో అప్లై చేసాం. ఈక్వేషన్ 3, 4 సెకండ్ లో అప్లై చేసాం. సో ఇంతవరకు మనకు డయాగ్రామ్ ఉంటేనే వస్తుంది. ఆ డయాగ్రామ్ పక్కన పెట్టి చెప్పాం. ఇప్పుడు మనం సర్క్యూట్ లో నుంచి గాల్వానోమీటర్ రిమూవ్ చేస్తున్నాం అండి. ఉన్న గాల్వానోమీటర్ ని సర్క్యూట్ లో నుంచి కంప్లీట్ గా రిమూవ్ చేస్తున్నాం. నౌ రిమూవింగ్ ద గాల్వానోమీటర్ ఫ్రమ్ ద సర్క్యూట్. అంటే ఏమైందమ్మా అది? దట్ ఈస్ IG is equal to 0. Equation number 5. Substitute equation 5 in equations 1, 2, 3 and 4. 4 ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 లో IG దగ్గర 0 పెడితే అమ్మా I1 is equal to I3. అలాగే ఈక్వేషన్ 2 లో IG దగ్గర 0 పెడితే I2 is equal to I4. రెండు కలిపి ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ 4 దాన్ని చూస్తే -I1P -IGG దీని ప్లేస్ లో 0 పెట్టుకున్నట్లయితే -I1P ప్లస్ I2R is equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తున్నాం అంటే మనకి -IG కదా, IG వచ్చేసిందిగా. ఓకే, I1P is equal to I2R. I1P is equal to I2R is equation number 7. నెక్స్ట్ అలా లాక్ ఈక్వేషన్ తీసుకుంటే -I3Q ప్లస్ I4S is equal to 0. I3Q by I4S. ఈక్వేషన్ నెంబర్ 8. సో ఈక్వేషన్ 1 లో, ఈక్వేషన్ 2 లో, ఈక్వేషన్ 3 లో, 4 లో కూడా మనం IG అనే దగ్గర కరెంట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ ద ఈక్వేషన్ నెంబర్ 5 ఇంకొక 3 ఈక్వేషన్లు వచ్చినాయి అమ్మా. I1 is equal to I3 ఒక కండిషను, I2 is equal to I4 ఒక కండిషన్. ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేసాం, ఈక్వేషన్ నెంబర్ 7 వచ్చింది. 4 లో సబ్స్టిట్యూట్ చేస్తే 8 వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 7/8 తీసుకున్నట్లయితే
ఈక్వేషన్ నెంబర్ 7లో I1 by P by I3 by Q is equal to I2R by I4S. సో మనకి ఈక్వేషన్లో I1 is equal to I3 కాబట్టి I1 I3 క్యాన్సిల్, I1 is equal to I4 కాబట్టి I2 I4 క్యాన్సిల్. Therefore P by Q is equal to R by S. The above equation is balancing in a Wheaton bridge. Balancing in a Wheaton bridge. ఇది క్వశ్చన్ అమ్మా, డైరెక్ట్గా 8 మార్క్స్ క్వశ్చన్. నువ్వు మోస్ట్లీ దీనికి ప్రాబ్లం కూడా రాదు, డైరెక్ట్గా క్వశ్చన్. కిర్చాఫ్ ఫస్ట్ లా 1 మార్క్ అండి, కిర్చాఫ్ సెకండ్ లా 1 మార్కు, కన్స్ట్రక్షన్ 1 మార్కు, డయాగ్రామ్ 1 మార్క్, దాంతో 4 మార్క్స్ అయిపోతాయి. ఈక్వేషన్ 1, 2 రాసినందుకు 1 మార్క్, ఈక్వేషన్ 3, 4 రాసినందుకు 1 మార్క్, 6 మార్క్స్ అవుతుందండి. ఇక్కడ మన 1, 2, 3, 4లో 5 ఈక్వేషన్ నెంబర్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మార్క్ 7 మార్క్స్ కంప్లీటెడ్. ప్రిన్సిపల్ రాసిన 1 మార్క్ 8 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సో మీరు ఎంకరేజ్మెంట్ ఉన్నట్లయితే మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అమ్మా. ఓకే, బాయ్.